హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లోనే హెల్తీగా మైసూర్ బోండాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నానండి. బయట కొనే టేస్ట్ లానే ఉంటుందన్నమాట. అంతేకాకుండా గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి హెల్త్కి ఇంకా మంచిదండి. దీని కాంబినేషన్ పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను అనమాట. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు వచ్చేసరికి అప్పటికప్పుడు అయితే పిండిని ఎక్కువసేపు నానబెట్టుకోకుండా హెల్తీగా మైసూర్ బోండాని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మైసూర్ బోండాని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు పెరుగునైతే వేసుకోవాలండి. పెరుగు ప్లేస్లో 2 కప్పులు మజ్జిగనైనా వేసుకోవచ్చు అనమాట. పెరుగు అనేది కమ్మటి పెరుగు వేసుకోవాలి, పుల్లటి పెరుగు వేసుకోకూడదు. తర్వాత దీంట్లోకి వచ్చేసి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ పంచదారను కూడా వేసుకోవాలండి. పంచదార వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి. వంట సోడా వేయటం వల్ల పెరుగు అనేది బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది, ఫ్లఫీగా అవుతుందన్నమాట. తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న కరివేపాకు, జీలకర్ర 2 స్పూన్లు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. దీంట్లోకి వచ్చేసేసి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలండి. 1 కప్పు మైదా పిండి వేసుకోవాలండి. గోధుమ పిండి ప్లేస్లో 2 కప్పులు మైదా పిండిని కూడా వేసుకోవచ్చు అనమాట. కానీ మనం కొంచెం హెల్తీగా చేస్తున్నాం కాబట్టి 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకోవాలన్నమాట. అవసరమైతే వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం ఎంత బాగా కలుపుకుంటే మైసూర్ బోండా అనేది అంత ఫ్లఫీగా వస్తుంది. ఇలా చేత్తో బాగా ట్యాప్ చేసుకుంటూ పిండిని అయితే బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని అయితే ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల పిండి అనేది బాగా నానుతుందన్నమాట. టైం ఉంటే ఒక 2 అవర్స్ అయినా నానపెట్టుకోవాలండి. టైం లేకపోతే ఒక 10 మినిట్స్ నానపెట్టేసేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక ప్లేట్ పెట్టేసుకొని సైడ్ పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత మనం పల్లీ చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని ఒక 1/2 కప్ పల్లీలు వేసుకోవాలండి. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు మన స్పైసీని తగ్గట్టుగా వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక 1/2 కప్పు పుట్నాలను అయితే వేసుకోవాలండి. పుట్నాలు కూడా ఫ్రై చేసుకొని తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి. చింతపండును కూడా వేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. వీటన్నిటిని మంటని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత దీంట్లోకి వచ్చేసి కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొత్తిమీర కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. కొత్తిమీర అనేది త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి మంటను సిమ్లో లేకపోతే స్టవ్ ఆపేసేసుకొని అయినా కొత్తిమీర వేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలన్నమాట. ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని దీనిని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ పప్పులన్నీ వేసేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. దీని తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు వేసుకొని తాలింపు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత చట్నీలో వేసుకొని కలిపేసుకోవటం అండి. పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. తర్వాత మనం మైసూర్ బోండాలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం బొండాలను అయితే వేసుకోవాలండి. మరి ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ ఉండకూడదు. మరి మీడియంగా పెట్టుకొని మంటని సిమ్లో పెట్టుకోవాలన్నమాట. తర్వాత మనం బొండాలను అయితే వేసుకోవాలండి. ఇలా ఒక్కొక్క బొండాలు వేసుకుంటూ ఉంటే అవి మనం కదిలించుకుంటానే వాటంతటికి అవే పైకి తేలుతాయి అన్నమాట. ఇలా మన కడాయి సరిపడన్ని బొండాలు వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. గరిటెతో అనేది కదిలించుకుంటూ ఉంటే అవి 2 సైడ్న మంచిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. మంచి కలర్ వచ్చే వరకు అయితే వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే గరిటెను అయితే ఇలా అనుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనం గోధుమ పిండితో బోండాలు వేసాం కాబట్టి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుందన్నమాట. మంటని సిమ్లో పెట్టుకొని మంచిగా బోండాలను అనేది ఫ్రై చేసుకోవాలి. అదే మైదా పిండితో వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయండి. ఇలా ఫ్రై అయిపోయిన బోండాలను అయితే తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవటమే. చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా మైసూర్ బోండాలను అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా మైసూర్ బోండా కాంబినేషన్ పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి.
పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా ఫ్లఫీగా అయితే వచ్చినాయండి. మనం వంట సోడా వేయటం వల్ల టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. అంతే అండి, ఎంతో సింపుల్గా ఇంట్లోనే ఈజీగా హెల్తీగా మైసూర్ బోండానైతే ప్రిపేర్ చేసుకోవచ్చు.